వెల్కమ్ టు తేజ న్యూస్ లైవ్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 405 ప్రభుత్వ జూనియర్ కళాశాలలో గత 13 సంవత్సరాలుగా పనిచేస్తున్న 1654 మంది గెస్ట్ లెక్చరర్ల సమస్యలు పరిష్కరించి వారికి ఉద్యోగ భద్రత కల్పించాలని బుధవారం సిఐటియు జిల్లా కార్యదర్శి ఆర్ శ్రీనివాసులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని గాంధీ పార్కులో శాంతియుతంగా నిర్వహిస్తున్నటువంటి దీక్షల్లో వారు మాట్లాడుతూ గత ప్రభుత్వం గెస్ట్ లెక్చరర్లను విస్మరించిందని, వారి న్యాయమైన సమస్యలను ప్రస్తుత ప్రజాప్రభుత్వం పరిష్కరించాలని, ప్రభుత్వ కళాశాలలో బలోపేతం కోసం ఆహర్నిశలుగా గెస్ట్ లెక్చరర్లు శ్రమిస్తున్నారని, అయినప్పటికీ ప్రభుత్వం గెస్టు లెక్చరర్లను రెన్యువల్ ఇవ్వకుండా నిర్లక్ష్యం వహిస్తుందని హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 405 ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సుమారుగా 1654 మంది గెస్టు లెక్చరర్లు 13 సంవత్సరాలుగా పనిచేస్తూ ఉన్నాము. ప్రతి సంవత్సరం కూడా మేము కోర్టు ద్వారా రెన్యువల్ తీసుకొచ్చి మేము విద్యా వ్యవస్థను బలోపేతం కోసం పనిచేస్తూ ఉన్నాము. ఈ మధ్య కాలంలో హైకోర్టు స్టే ఇచ్చింది. ఈ గెస్ట్ లెక్చరర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలి, ఎంటీఎస్ అమలు చేయాలి, 12 నెలల కన్సల్ట్ పేమెంట్ వీరికి ఇచ్చి ఉద్యోగ భద్రత ఇవ్వాలని హైకోర్టు ఇవ్వటం జరిగింది. వినమ్రతతో వేడుకుంటా ఉన్నాము. మేము గత 13 సంవత్సరాలుగా గెస్ట్ లెక్చరర్ అని పేరుకు మాత్రమే, కానీ పూర్తి స్థాయిలో దినసరి మొత్తం కూడా కళాశాల విద్యార్థుల భవిష్యత్తు ప్రధాన లక్ష్యంగా నిరంతరంగా వారి యొక్క సేవలో విద్యా బోధనలో ఉన్నాం. వయసు రీత్యా 50 సంవత్సరాలు 55 సంవత్సరాలు పైబడిన వారు కూడా ఈ యొక్క గెస్ట్ లెక్చరర్గా ప్రభుత్వ కళాశాల బలోపేతం కోసం రాష్ట్ర ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చే దిశగా మేము పనిచేస్తా ఉన్నాం. అయినప్పటికీ ఈ ప్రభుత్వంలో చలనం లేకపోవడం, ఈ అధికార యంత్రాంగంలో కునుకు పోస్తూ ఉన్నారు. కుంటి గుర్రాలకు పళ్ళు తవ్వినట్టుగా ఈ రోజు ప్రభుత్వ యంత్రాంగం పని విధానం కనిపిస్తా ఉంది. ప్రభుత్వం ఒకవైపు పాజిటివ్ ఉన్న అధికార యంత్రాంగము ఇంటర్మీడియట్ బోర్డు ప్రక్షాళన వారు ఒకరికి ఒకరు పొంతలు లేని సమాధానం ఇప్పుడే వస్తుంది, 2 నిమిషాల్లో రెన్యువల్ ఇచ్చేస్తున్నాము, ఇదిగో వెళ్ళండి హ్యాపీగా మీ యొక్క విధులు కొనసాగించండి అని చెప్తా ఉన్నారు. కానీ ఇక్కడ క్షేత్రస్థాయిలో విద్యా వ్యవస్థ నిర్వీర్యమయ్యేటువంటి పరిస్థితి తలెత్తింది. ఈ యొక్క గెస్ట్ లెక్చరర్లు కళాశాలకు వెళ్ళలేక విద్యార్థులు భవిష్యత్తుని ఏ రకంగా బాగు చేయాలనే లక్ష్యంతోన మేము కుటుంబాలకు దూరంగా ఉంటూ విద్యార్థుల యొక్క క్షేమాన్ని కోరుకుంటూ విద్యాబోధనలో నిమగ్నమై ఉన్నాము. కాబట్టి తక్షణమే ప్రభుత్వము ఈ యొక్క మా గెస్ట్ లెక్చరర్ల పట్ల దృష్టి సారించి 12 నెలల కన్సల్ట్ వేతనాన్ని ఇంప్లిమెంటేషన్ చేసి ఉద్యోగ భద్రత కల్పించి మమ్మల్ని ఆదుకోవాలని వేడుకుంటా ఉన్నాము. రాష్ట్ర వ్యాప్తంగా 405 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో 1654 మంది అతిథి అధ్యాపకులు పనిచేస్తూ ఉన్నామండి. రేపు 15 ఆగస్టు వేడుకలను కళాశాలలో చాలా సంబరంగా జరుపుకోవాల్సినటువంటి మేము, కళాశాలలో ఉండాల్సినటువంటి మేము ఈనాడు రోడ్డు మీద పడాల్సినటువంటి దుస్థితి ఏర్పడింది. ఎందుకనగా మాకు ఇంతవరకు కంటిన్యూషన్ రాలేదండి. జూలై 31 వరకే అన్నారు. ఆగస్టు 1 నుంచి కూడా మేము కాలేజ్కి వెళ్తున్నాం. ఈ రోజు వస్తుంది, రేపు వస్తుంది, ఎల్లుండి వస్తుంది అని చెప్పేసి అనుకుంటూ దాదాపుగా 15 రోజులు చేసుకుంటూ వస్తున్నాం. కానీ ఏ రోజుకు ఆ రోజు మా వాళ్ళందరూ పోయి కలుస్తూనే ఉన్నామండి. ప్రతి ఒక్క మంత్రిని కలుస్తున్నాం, ఎమ్మెల్యేని కలుస్తున్నాం, కమిషనర్ మేడం గారిని కలుస్తున్నాము, అందరినీ కలుస్తున్నాం. ఇదిగో మీకు ఇప్పుడే వస్తుంది అని చెప్పేసి దాదాపుగా 15 రోజుల నుంచి నెట్టుకొస్తూనే ఉన్నారు. కానీ ఇప్పటి వరకు ఎలాంటి మార్పు లేదండి. కాబట్టి మేము రేపటి నుంచి అందరి విధులన్నింటినీ కూడా బహిష్కరిస్తున్నాం. ఏ ఒక్క అతిథి అధ్యాపకుడు కూడా కళాశాలకు వెళ్ళవద్దని చెప్పేసి మా యూనియన్ తరఫున అందరం కూడా మేము అనుకోని ఒకటి గట్టి నిర్ణయం తీసుకున్నాం. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే తక్షణమే మా యొక్క డిమాండ్లను మేనిఫెస్టోలో పెట్టిన విధంగా మాకు 42,000 జీతం ఇస్తూ ఉద్యోగ భద్రత కల్పించాలండి. ఎందుకంటే రేపు జేఎల్ నోటిఫికేషన్ వచ్చింది, వాళ్ళు కొత్త రిక్రూట్మెంట్ తీసుకుంటారు. ఎందుకంటే నిరుద్యోగుల పాలిట ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము రేపు వాళ్ళని తీసుకొస్తే మేము కూడా నిరుద్యోగులుగా రోడ్డు మీద పోవాల్సిన పరిస్థితే, మేము ఇంకొక నిరుద్యోగులం అవుతాం. కాబట్టి అక్కున చేర్చుకునేటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము గెలిపించుకున్నాం. కాబట్టి మా ప్రాంతం వాడు సీఎం రేవంత్ రెడ్డి సార్ కాబట్టి మేము చేతులెత్తి